అందరికీ నమస్కారం. సాంక్రమిక రోగాలు ఈ ఎండాకాలం నుంచి వర్షాకాలం మార్పులో అందరికీ వస్తున్నాయి. ముఖ్యంగా మా క్లినిక్లో డెంగ్యూ చాలామంది పిల్లల్లోనూ పెద్దల్లోనూ కనిపిస్తుంది. ఆంతరంగికంగా ప్రతిరోధక శక్తిని పెంచుకోవడం ఒక్కటే దారి. దానికి మేము గడిచిన 15-20 సంవత్సరాలుగా అందరికీ సప్తపత్ర కషాయాల్ని సూచిస్తూ వచ్చాము. ఆ సప్తపత్ర కషాయాలు మరలా ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేద్దామని మీ ముందుకు వస్తున్నాము. క్రమబద్ధంగా ఆ 7 ఆకుల కషాయాల పేర్లు చెబుతున్నాను. 1 గరిక, 2 తులసి, 3 తిప్పతీగ, 4 బిల్వం, 5 కానుగ, 6 వేప, 7 రావియాకు. ఈ కషాయాల్ని 2 రోజులు ఉదయమే పడిగడుపున సేవనం చేయటంతో 14 రోజులు అవుతుంది. మళ్ళా ఇంకోసారి క్రమబద్ధంగా 14 రోజులు ఈ 7 కషాయాలను మొత్తం 28 రోజులు తీసుకోవటం వల్ల మీకు ఏ సాంక్రమిక రోగం ఈ సీజన్లో రాకుండా కాపాడుకోవచ్చు. అందరూ దీన్ని పాటించండి. మీకు ఏ సాంక్రమిక రోగాలు రాకుండా ఉంటాయి. అలాగే సాంక్రమిక రోగం వచ్చింది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అప్పుడు కూడాను కింద చెప్పబడిన 3 కషాయాలు మీకు చాలా ఉపయోగం వస్తుంది. ఉదయం పారిజాతం, మధ్యాహ్నం తిప్పతీగ, రాత్రికి పప్పాయ పండు అంటారు కదా, ఆ ఆకు కషాయాల్ని వరుసగా 4-5 రోజులు మీరు సేవన చేయటం వల్ల మీకు మంచిగా గుణంగా తొందరగా అడ్డ పరిణామాలు లేకుండా ఈ విష జ్వరాల నుంచి బయటపడతారు. అందరూ గమనించండి.